నమస్కారం, డెన్నీస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి మున్సిపల్ సమావేశంలో రచ్చరచ్చ, వైసీపీ సభ్యుల ప్రశ్నల పరంపర, జత కలిపిన టీడీపీ కౌన్సిలర్లు. ఐటీఎస్ఎంటీ ప్లాట్లలో కుల సంఘాల భవంతులు నిర్మించొద్దు, నిరసన తెలిపిన బాపూజీ నగర్ కాలనీ వాసులు. టీడీపీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లకు బాపూజీ నగర్ కాలనీ వాసుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట, పోలీసుల రాకతో తగ్గిన ఉద్రిక్తత. కుల రాజకీయాలు చేయడం మంచిది కాదు, వైసీపీ ఫ్లోర్ లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ డిమాండ్. పొట్టి శ్రీరాముల పేరుతో ఆర్యవైశ్య భవనం నిర్మించండి, విలేకరులతో మాట్లాడిన ఆర్యవైశ్య సంఘ నాయకులు. మున్సిపాలిటీపై విజిలెన్స్ విచారణ జరపాల్సిన అవసరం ఉంది, కౌన్సిలర్ తిరుపాల డిమాండ్. అమ్మ భగవాన్ ఆరోగ్య దిశ, భారీగా హాజరైన భక్తులు. వివరాలు. కావలి మున్సిపల్ సమావేశంలో అజెండాను ఆమోదించే విషయంలో సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కుల సంఘాల భవనాల నిర్మాణంలోనూ కొన్ని అంశాలు వాయిదా వేసి మిగిలిన వాటిని ఆమోదించారు. మున్సిపల్ చైర్పర్సన్ అలైక అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాతో పాటు చెత్తపై నిర్లక్ష్యం వహించే వారి విషయంలో జరిమానా విధించే విషయంలో వైసీపీ కౌన్సిలర్లు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లతో పాటు టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అజెండాని మొదలు పెట్టాక కంప్లీట్ అయ్యాక వారి డౌట్లను క్లియర్ చేస్తామని చెప్పగానే సభ్యులందరికీ తెలియజేస్తాం. అజెండా మొదలు పెట్టాం. అమృత పథకం కింద మనకి పైప్ లైన్స్ వచ్చాయి. ఇంకా మోర్ దాన్ కిలోమీటర్స్ ఆగిపోయింది. ఉండమ్మా, చాలా చోట్ల ఇంకా వేయాల్సి ఉంది. మనకి పబ్లిక్ హెల్త్, మన ఎస్ఎస్ ట్యాంక్కి వాటర్ సప్లై కానీ అవన్నీ కూడా ఎంతవరకు జరుగుతున్నాయి. అది ఏమన్నా మనం ఈ ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంది? పబ్లిక్ వాళ్ళతో డిఈ గారు వాళ్ళంతా కూడా మనకి ఏమన్నా ఒక కాగితం ఇచ్చున్నారా? మనం ఏమన్నా ఎక్కడెక్కడ కౌన్సిలర్ల ద్వారా ఏ వాటర్లో ఇంకా అక్కడ లైన్స్ నిర్మించాలని చెప్పని మనం తర్వాత తీసుకునే చర్యలకి మీరు బాధ్యతలు కావాల్సి ఉంది. అధికారులు తప్పకుండా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ట్యాంకర్కి 350 రూపాయలు ఇస్తున్నప్పుడు మీరు 10 ట్రిప్పులు 12 ట్రిప్పులు రాస్తున్నారు. ఒక 2-3 ట్యాంకర్లు మాత్రమే 10 ట్రిప్పులు తోలుతుంది అధ్యక్ష. మిగిలిన ట్యాంకర్లన్నీ 8 ట్రిప్పులు తోలేటప్పటికే మనకు టైం సరిపోతుంది. కావాల్సిందే గమనించుకోండి. ఇంతమంది కౌన్సిల్లో కూడా అడుగున్నారు మిమ్మల్ని. అప్పటి నుంచి దాదాపు 4 నెలలు అయింది, ఇప్పటివరకు దాని మీద చర్యలు తీసుకోలేదు. ఒక బావి నుంచి వాటిలోకి వచ్చి మళ్ళీ వాటిలో అన్లోడ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ లోడింగ్ చేసుకుని వచ్చే టైం చూసుకున్నా కూడా మీరు మీ ట్యాంకర్ తిరిగే టైం పరిశీలించుకోండి. మీ ట్యాంకర్ 8-8:30కి వచ్చి 6-6:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఈ మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి? 10 గంటలు ఉన్నాయి. గంటకి ఒక ట్యాంకర్ పడితే, గంటకి ఒక ట్యాంకర్ తోలితేనే 10 గంటలు పడుతుంది. 10 ట్యాంకర్లు తోలుతారు. మీరు 10-12 కొన్ని చోట్ల 12 రాస్తున్నారు. దయచేసి ఈ విధానాన్ని పూర్తిగా సమీక్షించుకొని సరైన విధానంలో ట్యాంకర్లు తోలి ఎవరు కూడా చెప్పుకున్నా చేసినా ముందు మనం పబ్లిక్కి నీడ్స్ అందించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ చేసుకోండి. ఒకరినొకరు ఇచ్చేసుకుంటా ఉంటే ఇదేం సాధ్యం కాదు. నెక్స్ట్ అంశం చదవండి. అంశం 11 గురించి మీరు కావాలి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఉద్దేశంతోనే చేయబోతున్నారు. ప్రతి కుటుంబానికి 500 రూపాయలు ఫైన్. ప్రతి కుటుంబానికి 500 రూపాయలు ఫైన్. నీకేమైనా తెలుసా? ప్లాస్టిక్ కవర్ల మీద చర్చ లేకుండా సంచులు పెట్టి పడడానికి ఎందుకైనా
ఉన్నట్టయితే మళ్ళీ రేపు మళ్ళీ కౌన్సిల్ మీటింగ్లో పెట్టుకొని మళ్ళీ తిరిగి తీర్మానం వేసుకుంటాం. అధ్యక్ష, మనం ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాసి రీచ్ చేస్తాడు కాబట్టి 10% ఓపెన్ స్పేస్ మనకు రాసిస్తాడు కాబట్టి మనకే చెప్తారు, మున్సిపాలిటీకి చెప్తారు. ఇప్పుడు మన ఐడిఎస్ఎంటీ లేఅవుట్లో కూడా కమ్యూనిటీ సైట్ కోసం వచ్చింది కానీ పార్టీ సైట్ కోసం కూడా మున్సిపాలిటీకే మున్సిపాలిటీ. అంటే ఇప్పుడు వాడికి ఆ కాస్ట్ వాళ్ళ మీద పడలేదా? ఏ కాస్ట్? ఇప్పుడు మనం మొత్తం 40 ఎకరాలు లేఅవుట్ కాదు, ఒక సంఘానికి గుర్తింపు కూడాను, మంచి విషయం కూడాను. అందుకని బ్రాహ్మణ కులానికి సంబంధించిన వేద పాఠశాల కోసం స్థల సేకరణ జరపాలని కోరుకుంటున్నాము. దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను. అలాగే మున్సిపల్ పరిధిలోని ఏ ఏ స్థలాలు అయితే ఉన్నాయో వాటిలన్నీ కూడా పరిశీలించి ఈ కుల సంఘాలకు భవనాలను ఏర్పరచడాన్ని రద్దు చేయాలని, ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజల అవసరం దృష్ట్యా ఏవి అయితే ఉపయోగపడతాయో అందరి సామూహికంగా ఆలోచించండి. రద్దుపరచండి. అంశం 3 నుంచి అంశం 8 వరకు మొత్తం రద్దుపరచండి. కుల భవనాలు వద్దు. ప్రజా నా వార్తలో గల పాతగూడు శివాలయం కళ్యాణ మండపంలో ఈ సమక్షంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య గారు, మీరు, తర్వాత మన రాజధాని కమిటీ సభ్యుడు టిఎంఆర్ గారు ఆధ్వర్యంలో బ్రాహ్మణులకి వేద పాఠశాలకి స్థలం కేటాయిస్తామని మాట చెప్పారు. మీరు బ్రాహ్మణ మహాసంఘం తరఫున ఘటనలు తీసుకున్నారు. అది మాత్రం వేద పాఠశాలకి స్థలాలు లేకుండా మిగిలిన ఒక 4-5 కులాల వాళ్ళకి బిల్డింగ్లు కట్టేదానికి స్థలం ఇవ్వడంలో ఆంతర్యం ఉంది. అంటే కులాల కుమ్ములాట్లు పెడదామనే ఒకళ్ళు వచ్చి అది మున్సిపల్ సైట్ అన్నారు. మున్సిపల్ సైట్ కులాల బిల్డింగ్లు కట్టేదాన్ని కాదు, అన్ని కులాల వాళ్ళకి సమ్మతంగా అన్ని విధాల ఉపయోగపడేటట్టు కట్టేదానికి స్థలాలు ఇమ్మన్నారే కానీ కులాల కుమ్ములాట్లు పెట్టి ఫలానా కులానికి ఇది అని చెప్పి చెప్పలేదు. ఐడిఎస్ఎంటీ ప్లాట్లో కుల సంఘాల భవనాల నిర్మాణాలు చేయవద్దని బాపూజీనగర్ వాసులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద బాపూజీనగర్ వాసులు నినాదాలు చేశారు. అనంతరం చైర్పర్సన్ అలైక్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కావలిలో ఐడిఎస్ఎంటీ ప్లాట్స్ మన కేంద్ర గవర్నమెంటు ఒక ప్రతిష్టాత్మకంగా ఒక లేఅవుట్ వేయడం జరిగింది. 40 ఎకరాల లేఅవుట్లో దాన్ని 40% షాపింగ్ మనం హౌసింగ్కి, మిగతా రోడ్స్ కానీ మిగతా పార్కులు, మన షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాలు వీటి కిందకి 40% కేటాయించడం జరిగింది. దాంట్లో ఎకరా 17 సెంట్లు కమ్యూనిటీ హాల్ కింద కేటాయించడం జరిగింది. దానిని ఇంతకుముందు చాలాసార్లు మేము పీపీపీ కింద ఇవ్వమని చెప్పి కూడా అడిగినాము. అవన్నీ కాదు, మేము కట్టిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఒక కుల ప్రాతిపదికన విడదీసి మాకు చిచ్చు పెడుతూ అక్కడ కుల సంఘాలకి కేటాయించడం జరిగింది. మా ఐడిఎస్ఎంటీ ప్లాట్స్లో ప్రతి కులం అందరూ మాకు కులమత భేదాలు లేవు. దాంట్లో 40 ఎకరాల లేఅవుట్లో మేము నివసిస్తున్న ప్రతి ఒక్కరం కూడా అన్ని కులాలకు ఐక్యతగా మేమందరం ప్రతి ఒక్కరం కూడా జానవర్ పట్టు ఫంక్షన్ కానీ ఇటువంటివన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ కుల సంఘాలని చెప్పి అక్కడ నివాసం ఏర్పరచడానికి ఇది మేము అందరం వ్యతిరేకిస్తున్నాము. ఫ్లాట్లు నిర్మించడం జరిగింది మున్సిపాలిటీ తరఫున. ఇంటిగ్రేటెడ్ స్మాల్ టౌన్షిప్గా దాన్ని ఎంతో ఆదర్శవంతంగా నగరాన్ని తీర్చిదిద్దుకోవాలనుకున్నాము. మీరు రోడ్లేసి బాగు చేయాల్సింది పోయి మేము సొంతంగా చేసుకుంటామన్నా కూడా మాకు కోఆపరేట్ చేయటం లేదు. అక్కడ సమ్మర్ స్టోర్ నేల్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. మాకు పార్కు కడతామన్నారు, పార్కు లేదు, నిర్మించలేదు. తర్వాత హై స్కూల్ పెడతామన్నారు, అది లేదు. పోస్ట్ ఆఫీస్ పెడతామన్నారు, పోస్ట్ ఆఫీస్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ పెడతామన్నారు, లేదు. ఎకరా 17 సెంట్లు కమ్యూనిటీ హాల్ కోసంగా పెట్టడం జరిగింది. 47 సెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ కోసంగా వదిలారు. అధికారులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు అయితేనేమి, ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో కుల రాజకీయాల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి కేటాయించినటువంటి మా ఐడిఎస్ఎంటీ ప్లాట్ల కోసంగా కేటాయించినటువంటి స్థలాన్ని కుల సంఘాలకు ఇచ్చి అక్కడ ఒక రకరకాలైనటువంటి ఈ వాతావరణాన్ని రెచ్చగొట్టేదానికి పాలకులు బయట చేరి ఇది చేస్తున్నారు. వాళ్ళ పన్నాగాలు ఎలాంటి పరిస్థితుల్లో చల్లవు. మున్సిపల్ అధికారులకి మేము చెప్పేది ఒకటే, మీరు చేయలేరా అని చెప్పి చేతులు ఎత్తేయండి, మేము కట్టించి ఇచ్చేస్తాం, మేము మున్సిపాలిటీకి మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తాం.
ఆ కుల సంఘాలకు ఇచ్చిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేనిపోయినటువంటి ఎన్ని వస్తాయనేటువంటిది మా బాపూజీ నగర్ వాస సమస్యలను సానుకూలంతో పరిశీలిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ అలెక్కి తెలిపారు. బాపూజీ నగర్ వాసుల సమస్యలు ఆమె మాట్లాడారు. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అందరికీ కూడా ఐడిఎస్ఎంటీ ఫ్లాట్స్లో కొన్ని సంఘాలకి మనము స్థలం కేటాయించాలని చెప్పని ఒక ప్రపోజల్ పెట్టున్నాము. ఇక్కడ ఐడిఎస్ఎంటీ వాస్తవ్యులు వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళ అభ్యర్థన ఏమిటంటే ఒక టౌన్ హాల్, ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఏర్పాటు చేసి అందరూ వాడుకుంటారు. ఏ సంఘానికి ఆ సంఘం డివైడ్ చేయకుండా ఒక కమ్యూనిటీ హాల్ అయితే అందరూ వాడుకుంటారు కదా, ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించి అది మేము చెప్తామని చెప్పని కూడా పట్టణ ప్రజలందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. బాపూజీ నగర్లోని ఐడిఎస్ఎంటీ ఫ్లాట్ల విషయంలో కౌన్సిలర్ వడ్డమూడి వెంకటేశ్వరకు బాపూజీ నగర్ వాసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఒక దశలో ఒకరినొకరు నెట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదని వైసీపీ ఫ్లోర్ లీడర్ కనుమళ్లపూడి వెంకటనారాయణ పేర్కొన్నారు. వైసీపీ కౌన్సిలర్తో కలిసి బాపూజీ నగర్ కార్పొరేషన్ రూమ్లో కుల సంఘాలకు భవనాల నిర్మాణం విషయాన్ని మాట్లాడారు. ఒక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటిది 1903 సంవత్సరంలో కొచ్చలపల్లి ఆశేషారెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క కార్పొరేషన్ రీడింగ్ రూమ్ని ఇవ్వడం జరిగింది. 1917లో ఆ కార్పొరేషన్ రీడింగ్ రూమ్లో అక్కడ గ్రంథాలయాన్ని, అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కొంతమంది పెద్దలు, రెడ్డి గారు వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి స్థలాన్ని ఈరోజు అది ఆ విధంగా చేయటం అనేది ఈ తెలుగుదేశం వాళ్ళ యొక్క అంతర్యం ఏమిటో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు పెట్టారో, ఎందుకు రద్దు చేశారో అర్థం కావట్లేదు. ఈరోజు మన కాపు సోదరులైనటువంటి గౌరవ సభ్యులు, తెలుగుదేశం సభ్యులు కూడా అలిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కాబట్టి అవి రద్దు చేశారు.
మొత్తానికి అదొక కావలిపట్నంలో చర్చా వేదికగా ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ని అది ఒక రద్దు చేయడంతో పాటు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క అనుమతులు లేకుండా ఈ సబ్జెక్టులు పెట్టి ఈ కులాల చిచ్చు పెట్టి ఎలక్షన్ స్టంట్గా ఏదో ఓట్లు వస్తాయని మభ్యపెట్టి కావలి పట్టణ ప్రజలని ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం నాయకులు. ఇది మంచి పద్ధతి కాదు. గౌరవ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రాతిపదికని కమిషనర్ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి మీరు దాన్ని చాలా బ్యాలెన్స్గా ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళందరికీ కులాల ప్రాతిపదిక మీరు ఇవ్వండి, కానీ ఎక్కడ గొడవలు కానీ జరగకుండా చూడమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలకి మేమందరం వైఎస్ఆర్సీపీ తరఫున మేము కూడా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో పూర్తి సమాచారం లేనిది ఈ యొక్క సబ్జెక్టులు పెడితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు, తర్వాత సివిల్ క్రిమినల్ కేసులు కూడా దాని మీద ఉంటాయి. ఆ కేసులు కూడా కొనసాగుతుంది. అది కాకుండా రేపు అధికారుల మీద కూడా పెట్టడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని తెలియజేస్తూ అని ఒక స్మార్ట్ సిటీస్గా మార్చాలని ఒక లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో ఈరోజు మొత్తం 1 ఎకరా 17 సెంట్లు కమ్యూనిటీ హాల్కి, 3 ఎకరాల 70 సెంట్లు పోస్ట్ ఆఫీసు, హెల్త్ సెంటరు, ప్లే గ్రౌండు, స్కూలు, ఇట్లా మొత్తం ఎమ్యూనిమెంట్స్ ఇచ్చి ఉన్నారు. దాంట్లో భాగంగా ఇంతకుముందు గతంలో వాటర్ ట్యాంకు, శ్రీశక్తి భవను చట్టవిరుద్ధంగా కట్టడం జరిగింది. మేము అడిగినా కూడా కనీసం లెక్క చేయకుండా వాళ్ళు కట్టడం జరిగింది. మేమున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలంలోని ఆశానికేతన్లో నిర్వాహకులు బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మేమున్న స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. నమస్కారం. మేమున్నాము స్వచ్ఛంద సేవా సంస్థ అనిశెట్టి వెంకటేశ్వర గారికి, సత్యనారాయణ గారికి ఈ పేదలకు ఇచ్చే మరీ నిరుపేదలు కావలి రూరల్ మండలం తాడపాలెం పంచాయతీలో అనేక మంది వచ్చి దాతలు వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇంకా మరెంతమంది వచ్చి ముందుకొచ్చి ఈ మేమున్న నేస్తం వాళ్ళలాగానే ఇంకా ఎంతోమంది వచ్చి వాళ్ళ తోడ్పాటుగా ఉంటూ ఇక్కడున్న 25 మంది పిల్లలకి వాళ్ళు మరీ దీనులు. వాళ్ళకి ఎంతోమంది ఇచ్చినందువల్ల మనం అభివృద్ధి చెందుతాము. వాళ్ళకి ఇంకా సహకారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ 25 మందికి దుప్పట్లు, బట్టలు, బియ్యం అన్నీ ఈ మేడం గారికి, ఇక్కడున్న శ్రీను గారికి అందరూ చేయడం జరిగింది. ఈ సంస్థలో మేమున్న సైతం సంస్థలో ఏదైనా ఈసారి మమ్మల్ని పిలిస్తే సత్యనారాయణ స్వామి గారు, మరిశెట్టి వెంకటేశ్వర గారు అని మమ్మల్ని పిలిస్తే మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొట్టి శ్రీరాముల పేరుతో కావలిలో ఆర్యవైశ్య సంఘ భవనం నిర్మించాలని కావలి ఆర్యవైశ్య సంఘ నాయకులు, టీడీపీ నాయకులు తిరుపతి ప్రసాద్, కొండగుట్రగుంట దేవస్థానం కమిటీ సభ్యుడు జి వేణుగోపాల్, ఏరియా వైశాల డైరెక్టర్ పాదత్తి నాగరాజులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా కావలి నియోజకవర్గమైనటువంటి కావలి పట్టణంలో కూడా మరి నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ శ్రీ బీరా మస్తానరావు మరి కులాల వారీగా మరి వారి యొక్క సంఘాలకు సంబంధించి మరి భవనాలు నిర్మించుకునే దానికి మరి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా కావలిలో ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించి మరి ఎక్కువగా ఓట్ల శాతం ఉంది కాబట్టి అదేవిధంగా ఆర్యవైశ్య కమ్యూనిటీ ఒక బలమైనటువంటి కావలి పట్టణంలో కూడా మేము ఈ యొక్క భవన నిర్మాణానికి మరి స్థలం కేటాయించమని అర్థం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క 30వ వార్డులో ఉన్నటువంటి కార్పొరేషన్ రూలింగ్ ఈ యొక్క 30వ వార్డు ఎక్కువ వైశ్య కమ్యూనిటీ ఉన్నటువంటి వార్డు ఇది. అందులో ఈ వార్డుకి సంబంధించి ఇరువైపులో ఉన్న వార్డులు కూడా ఎక్కువ వైశ్య కమ్యూనిటీ ఉండేటువంటి వార్డులేదు. అందులోనూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరింపజేసినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి అమరుడైనటువంటి మా మహానేత ఆయన. మరి ఆయన యొక్క పేరుతోటి మరి నవనిర్మాణ దీక్ష అమరావతిలో కూడా ఒక పెద్ద హాల్కి సచివాలయం సెక్రటరీ ఆఫీస్కి ఆ పొట్టి శ్రీరాములు యొక్క పేరు నామకరణం పెట్టమని ఇదివరకే కూడా మేము అడిగాము. కావలి పట్టణ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా తిరుపతి ప్రసాద్, గురువు కానీ, రవా సుబ్బారావు కానీ, పాదత్తి నాగరాజు, మధు, సూర్య వాళ్ళందరం కూడా కలిసి ఈరోజు కమిషనర్ గారిని, చైర్మన్ గారిని, యాదగిరి అందరం కలిసి పట్టణాధ్యక్షుడు యాదగిరి కూడా అందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్పొరేషన్ ఏరియాలో కొద్ది స్థలాన్ని కేటాయించమని కోరడం జరిగింది.
ఎందుకంటే ఆర్యవైశ్యులు ఎక్కువ ఈ చుట్టుపక్కల 4 వార్డుల్లో ఎక్కువ అధికంగా ఉంటున్నారు కాబట్టి ఈ ఆర్యవైశ్యులకి సంబంధించిన 20 సెంట్ల భూమి కానీ ఇస్తే ఆ బిల్డింగ్ కట్టుకొని అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు అవుతుందని ముఖ్యంగా ఈ మున్సిపల్ తీర్మానం చేస్తున్నారు కాబట్టి అలకే గారిని మున్సిపల్ కమిషనర్ గారు అర్జీ రూపంలో ఇచ్చి సహాయ సహకారం అందించమని కోరుతున్నాం. కావలి మున్సిపాలిటీలో అవినీతి తీవ్రస్థాయిలో జరిగిందని దానిపై విజిలెన్స్ విచారణ జరిపించుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ చేవూరు తిరుపాలు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో అవినీతి జరగలేదని రుజువు చేసుకుంటే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. లోపల రావడం నాకు పర్మిషన్ ఉందా లేదని అనడం జరిగింది. అది ఎందువల్ల అనేది మీరు ఒకసారి చైర్మన్ గారిని కమిషన్ అడగాల్సిన అవసరం కూడా ఉంది. అడిగి నేను లోపలికి వచ్చా. కారణం ఏంటనేది ఒకసారి మీరు చైర్మన్ అడగండి. ఎందుకంటే మన కావలి మున్సిపల్ జరుగుతున్న అవినీతి గురించి నేను దాన్ని బయట పెట్టాలని ఉద్దేశంతో నిన్న మన అజెండా సమస్యలు పెట్టమని అంశాలు పెట్టమని ఒక 4 సబ్జెక్టులు ఇచ్చాను. వాటిని కేవలం చైర్పర్సన్ గారు కమిషనర్ దగ్గర పంపించి అవి మళ్ళీ ఆయన ఒక కమిషనర్ గారి యొక్క నాయకుడి దగ్గర పోయి ఇవి పెడితే మాకు ఇబ్బంది వస్తుంది, ఇట్లా కుంభకోణం జరిగింది సార్, దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడతామని ఆ సబ్జెక్ట్ పెట్టకుండా మిగతా అత్యవసర సమావేశం అని తర్వాత సాధారణ సమావేశం అని పెట్టడం జరిగింది. ఎందువల్ల ఇలా పెట్టారనేది కూడా నాకు చాలా బాధ చేశాను. నేను అందుకే ఈరోజు నేను లోపల రావచ్చా అని అడిగాను. ఎందుకంటే నేను పెట్టే సబ్జెక్టుని నేను అజెండాలో పెట్టలేదు కనుక అందుకే నేను ఈరోజు లోపల రావచ్చమ్మా అని మేడం పర్మిషన్ అడిగి లోపలికి వచ్చాను. కేవలం కౌన్సిలర్ అయినా నేను సీనియర్ని, అనుభవం ఉంది. ఆఫీస్ గురించి ప్రతి ఒక్క సెక్షన్ గురించి ప్రతి ఒక్క సీట్ గురించి డిస్కస్ చేయగలిగిన తెలివి ఉంది, జ్ఞానం నాకు ఉంది. దానికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళైతే చెప్పచ్చు. ఎందుకు చెప్పకుండా నేను పెట్టిన అజెండా అంశాన్ని అజెండా పెట్టలేదో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ చేశారు. ఎంకరేజ్మెంట్ ఎంత అవినీతి పడింది, కొన్ని కోట్లలో జరిగింది చెప్పాలండి. వాళ్ళు రాసిన ప్రతి ఒక్క చెక్కులో చూపమండి. నేను అవినీతి చూపిస్తాను. 200 పేజీలు వాళ్ళు చేసిన అవినీతి ఉంది. కావాలంటే సీరియల్గా ఇవ్వగలిసింది మీకు. లేదు అతను కరెక్ట్ ఉంది, నేను నీతి నిజాయితీగా చేయలేదు అంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఆయన అడగమన్నాడు. క్లీన్ షీట్ కనిస్తే రిజైన్ చేస్తాను. నా జీవితానికి నేను రాజకీయాలకు రాను. అతను దగ్గర నీతి నిజాయితీగా అంటే నేను 1 పైసా కూడా నేను అవినీతి పాల్పడలేదు, నేను జాయిన్ అయ్యి ఇక్కడి నుంచి అని చెప్పమన్నాడు. నిరూపించుకోండి. విజిలెన్స్ ఎంక్వైరీ అయినా కోరుకోమనండి. మేము కూడా అడగాం. ఒక అధికారి కడుపు కొట్టడం మాకు ఎప్పుడు లేదు. నేను దాదాపు 15 మంది కమిషనర్లు చూశాను. నా దగ్గర ఇంతమంది ఆఫీస్ స్టాఫ్ని చూశాను. సక్రమైన రీతిలో లేదు. ఈరోజు శానిటేషన్లో కానివ్వండి, అతను చేసిన ప్రతి ఒక్క బిల్లులో కానివ్వండి, అతను రాసిన ప్రతి ఒక్క చెక్కులో కానివ్వండి, అతను జాయిన్ అయిన కాడి నుంచి తీయమనండి, ఎంక్వైరీ పెట్టమనండి. ఏ మాత్రం కానీ లోపం లేదనంటే విజిలెన్స్ ఎంక్వైరీలో క్లీన్ షీట్ తీయమనండి. నేను రిజైన్ చేస్తాను ఈరోజు. ఇక్కడ నుంచి రాజకీయాలు రాను. ఎందుకు ఆ విధంగా చేశారో నాకు అర్థం కాదు. చెయ్యండి. కావలి ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో అమ్మ భగవాన్ ఆరోగ్య దిశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాదాల దిశ చేయడం జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హాస్పిటల్ మామూలుగా మీరు హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒక జబ్బుకి న్యాయం చేయడానికి ఏదో ఒక ఆడవాళ్ళకనో మగవాళ్ళకనో లేకపోతే గర్భిణీ స్త్రీలకనో లేకపోతే పిల్లలకనో ఉంటుంది. కానీ ఈ హాస్పిటల్ ఎలాగంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ ఎలాంటి జబ్బైనా నయం అయిపోతుంది. ఇక్కడ డాక్టర్ ఎవరు? అమ్మా భగవాన్. అమ్మా భగవాన్ సుప్రీం డాక్టర్. ఆయనకు అన్నీ తెలుసు. ఎక్కడెక్కడ మీకు జబ్బులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎలాగ నయం చేయాలి అన్నీ కూడా తెలుసు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో అమ్మా భగవాన్ ఇచ్చిన కొన్ని సందేశాలు నేను మీకు వినిపిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అవునా కాదా అని గుర్తించుకొని మాట్లాడండి. అవునా కాదా అని గుర్తించండి చాలు. చివరిలో పాదుక దీక్ష ఉంటుంది. ఆ సమయంలో
మీకు ఎలాంటి జబ్బున్నా కూడా అమ్మ భగవాను నయం చేస్తారు. ఆ దీక్షలో అమ్మ భగవాను స్వయంగా మీతో మాట్లాడవచ్చు, లేదా మీకు కరెంట్ పాస్ అయినట్టు చేయొచ్చు, లేదా మీకు ఆపరేషన్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. అయితే ఓపిక పట్టాలి. కంప్లీట్గా సైడ్ కావలి కలుగొలమపేటలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అయ్యప్ప పూజలో పాల్గొన్నారు. డెన్నీ సిద్ధతో సమాప్తం. నమస్కారం.